వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని కంచికచర్లకు చెందిన మహిళ నందిగమ ఆర్డీఓ కార్యాలయంలో కన్నీటి పర్యంతమైంది. తన భూమి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ఫిట్స్ వ్యాధి మరియు భర్త అనారోగ్యం వల్ల ఆఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. వారం రోజుల్లో పూర్తవుతుందన్న పని నెలలు గడుస్తున్నా కాకపోవడంతో ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంటుంది. మంత్రి గారికి నా విన్నపములు వినిపిస్తున్నాను. నాకు న్యాయం జరగట్లేదు సార్. ఫిబ్రవరి 16వ తేదీ నేను కలెక్టర్ ఆఫీస్లో అర్జీ పెట్టాను. ఇప్పుడు దాకా నా పరిష్కారమే అవ్వలేదు సార్. ఇక్కడ ఒక నెల టైం ఇచ్చారు కానీ 18వ తారీఖు మొత్తం కాగితాలు ఇచ్చాను సార్. నా దగ్గర ఉన్నాయి, మొత్తం సబ్మిట్ చేశాను ఆర్డీఓ సార్కి. 18వ తారీఖు ఒక వారంలో ఫైనల్ అన్నారు. ఇప్పుడు దాకా ఏ మాట ఇది లేదు సార్. మాకు న్యాయం చేయండి సార్. మాది కన్నించర్ల బండిపాలెంలో మాకు పొలం ఉంది సార్. ల్యాండ్ ఉంది, ఎకరం 32 సెంట్లు ఉంది సార్. వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఇది వాటాలు వేసుకొని ఇది చేసుకుంటున్నారు సార్. మా దాకా రానిట్లేదు. మా ఆయన చూస్తే పుట్టు చౌడు, పని కూడా ఇవ్వట్లేదు. తెచ్చుకుంటే మేము తిన్నట్టు లేదు సార్. మా బతుకులు బాగోలేదు సార్. అద్దె కూడా కట్టుకోలేక ఇదవుతున్నాను. మాకు న్యాయం చేయండి సార్, వేడుకుంటున్నాను. సమస్య ఎక్కడ వచ్చిందమ్మా? బండిపాలెంలో సార్. సత్యనారాయణ మీద కంప్లైంట్ పెట్టాను. ఆర్జీ పెట్టినాను కూడా రావట్లేదు సార్. ఫిబ్రవరి కాడ నుంచి సార్ తిరుగుతానే ఉన్నాను. తిప్పుతున్నారు సార్. పద్దాక నాకు ఫిట్స్ ఉన్నాయి సార్. నాకు ఒంట్లో బాగోట్లేదు. మా బతుకులు మీరే బాగు చేయండి సార్. ఇక్కడ తిప్పుడే కలెక్టర్ గారిని కలిసాను సార్. ఫ్యామిలీ సర్టిఫికేట్ మొత్తం ఉన్నాయి సార్. అయినా సరే చేయట్లేదు సార్ మాకు న్యాయం. ఎవరు చేయట్లేదు? కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడ ఇచ్చేసారు, ఎంఆర్ఓ సార్కి ఇచ్చేసారు. ఎంఆర్ఓ సార్ అమ్మ రద్దు చేస్తున్నాను, ఈ కాగితాలు మీ ఆయనకి ఇప్పుడు అడంగలు ఎక్కిస్తానమ్మా, పాస్బుక్లు మొత్తం జగపేట ఎంఆర్ఓ ఆ సార్ చెప్పారు. ఇప్పుడు ఎక్కిస్తానమ్మా మీ ఆయన పేరు అని చెప్పారు. ఒరిజినల్ కాగితాలు ఆర్డీఓ సార్ దగ్గరే ఉన్నాయి సార్. మళ్ళీ నేను కాగితాలు ఇచ్చాను 18వ తారీఖు. ఆన్సర్ మొత్తం ఒక కాగితం మీద రాసి సబ్మిట్ చేశాను సార్. ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు సార్. మాకు మీరే న్యాయం చేయండి సార్. అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. ఆర్డీఓ సార్కి ఆఫీసే వచ్చాను నేను. ఇప్పుడు నేను రోజు కూడా 3 నెలలు అట్లా అవుతుంది సార్. లేదు సార్, ఇక్కడ తిప్పుతున్నారు. నాకు న్యాయం జరగట్లేదు సార్. మాకు కాగితం ఇచ్చాను, ఇప్పుడు దాకా రెస్పాన్సిబిలిటీ లేదు. మళ్ళీ వాళ్ళ పొలం ఇది చేస్తున్నారు, ఏం చేస్తారో మాకు తెలియట్లేదు సార్. అటోళ్ళు మేము రూపాయి ఎరగం. మా ఆయన ఆస్తిని తింటున్నారు. వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. ఒరిజినల్ కాగితాలు నా దగ్గర ఉన్నాయి. ఎట్లా చలామణి అవుతుందో వాళ్ళకి ఎట్లా శిక్ష ఇదిస్తారు ఇదించండి సార్. మాకు న్యాయం చేయండి సార్. ఒక్క బిడ్డని ఎట్లాగట్లా ఇది చేసుకుంటున్నాను సార్. చేతి పనులు అవి చేసుకుంటా నేను జీవనం సాగిస్తున్నాను. మేము ఎట్లా బతకాలి సార్? అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. మాది ఎవరు పట్టించుకుంటారు సార్? నేను ఆడపిల్లని ఎట్లా తిరిగాను, ఆఫీసులు ఎమ్మట తిప్పుతున్నారు. మాకు న్యాయం చేయండి సార్. కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాను, ఇక్కడ ఇచ్చేశారు. ఆర్డీఓ సార్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు తిప్పుతున్నారు. మాకు న్యాయం చేయగలుగుతారని మేము వేడుకుంటున్నాం సార్. ఈ ఆడపిల్లకి వద్దు కష్టాలు. మీరన్న ప్రభుత్వాన్ని మాకు ఆదుకుంటే మాకు అదే చాలు సార్. నా పై అధికారులు పోనీయండి సార్. చంద్రబాబు సార్, మీరు నాకు న్యాయం చేయాలి సార్. సార్, నాకు చూస్తే పిడుసు, ఒంట్లో బాగోక తిరుగుతున్నాను. ఇక్కడ కూడా న్యాయం జరగట్లేదు సార్. మాకు న్యాయం జరిపించండి సార్. కాగితం ఇచ్చిన అటోళ్ళు కూడా ఇవ్వలేదు సార్. అయినా సరే నేను ఇచ్చాను నమ్మకం మీద, ఈసారి అయినా చేస్తారని. ఇప్పుడు దాకా ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నారు సార్. మమ్మల్ని ఒక్కటే తిప్పుతున్నారు. న్యాయం చేయండి సార్. జగపేట ఎంఆర్ఓ సార్ కూడా ఇది చేయట్లేదు, మాకు పిలువ పంపించట్లేదు, ఏ మాట చెప్పట్లేదు సార్. 18వ తారీఖు అందరు వచ్చారు, ఎంఆర్ఓ సార్ అందరు వచ్చారు, కానీ మాతో మాట్లాడట్లేదు సార్ ఎవరు కూడా. ఆ రోజు వచ్చారు సార్, అందరూ కూర్చొని లోన్ మాట్లాడలేదు సార్. మాకు న్యాయం చేయండి సార్. మా జీవితాలు బాగోలేదు. మా జీవితాలు ఎలుగు నింపుతారని ఆశిస్తూ నేను గౌరవపూర్వకంగా మీకు వేడుకుంటున్నాను సార్.
డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. నందిగామ వైసీపీ కార్యాలయంలో విద్యార్థి యువజన విభాగాలు సోషల్ మీడియా కార్యకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆగస్టు 6 నుంచి 10వ తేదీ వరకు నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు చేపడతామని వెల్లడించారు. చదువుకున్న వాళ్ళమే కాలేజీలో ఇంచుమించుగా వాళ్ళంతా ఫ్రెండ్షిప్, ఒకళ్ళొకళ్ళు చూసి నేర్చుకోవడం, ఉద్యమాల్లో ఏఎస్ఎఫ్లు ఎస్ఎఫ్ఐలో జాయిన్ అవ్వడం, తిరగటం అంతా కలిసి. ఇప్పుడు జనరేషన్కి ఇలాంటివి లేవు. వీళ్ళంతా మొబైల్ చూస్తారు. ప్లాట్ఫామ్ అంతా డిజిటల్ ప్లాట్ఫామ్. ఫుడ్ కావాలంటే జొమాటో ఏదో చెప్తారు, వచ్చేస్తుంది. చెప్పే మీకు తెలుసు కదా, ఇక డిజిటల్ లైఫ్ మొత్తం మీకు తెలిసిన చెప్పేది ఏముంది. కంప్లీట్గా డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఇండియాలో డిజిటలైజేషన్ ఉపయోగించుకొని పెరిగినటువంటి జనరేషన్. అలాగే సోషల్ మీడియా, మొబైల్ చూస్తూ పెరిగినటువంటి జనరేషన్. కాబట్టి వాళ్ళు దీని మీద స్పందించారు. వాళ్ళంతా గ్రూప్స్ ఉంటాయి. ఏంటి పరీక్ష ఎట్లా అయిందంట, ఇప్పుడు అందులో పరీక్ష రాసేవాడు చేసింది గొడవ. అభిజిత్ దీప్కి ఏమన్నా పరీక్ష రాశాడా? ఆడ ఎక్కడో చదువుతున్నాడు బోస్టన్లో, అమెరికాలో. ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఎక్కడో జాబ్ చేస్తుంది. ఇంకో అబ్బాయి ఎవరో ఠాకూర్ బీహార్లో, మహారాష్ట్ర నుంచి ఒక అబ్బాయి. వీళ్ళంతా ఎవరు డాక్టరేట్లు చేసిన వాళ్ళు. వీళ్ళంతా వీళ్ళకి పరీక్షకి సంబంధం ఏముంది? ఉందా? లేదు కదా. వీళ్ళు ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాయలేదు కదా. మరి ఎందుకు రియాక్ట్ అయ్యారు? దేశంలో పిల్లల్ని ఇట్లా మోసం చేయొచ్చా, చదువుని ఇట్లా చేయొచ్చా, అది కదా వాళ్ళు రియాక్ట్ అయింది. వాళ్ళు రియాక్ట్ అయితే మొత్తం విద్యార్థి లోకం అంతా రియాక్ట్ అయింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి అందరూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఆది, ఏబీవీపీ తప్ప అందరూ దాని మీద రియాక్ట్ అయ్యారు. కాబట్టి అక్కడ కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ లేదు, ఎజెండా ఒకటే. తప్పు చేశారు, శిక్ష అనుభవించాల్సిందే. సింపుల్. దీనికి వాళ్ళు ఒక్కళ్ళ వల్ల అయిందా? కాదు కదా. చుట్టూ ఉన్న సొసైటీ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. అర్థమైందా మీకు? ఈవేళ రేపు మన పక్కనోడికి ఏమైనా జరిగితేనే మనకు ఎందుకు పోలీసులు అనుకుంటాం. అవునా కదా? అవునా కదా? పార్టీలోకి వెళ్తే ఏమైనా కేసు పెడతారేమో. నేను అన్నాను కాదు. లేకపోతే మా పక్కనోడికి అడిగి గొడవ అయింది, గొడవప్పుడు ఉంటాం. ఇంట్లో చెప్తారు, నువ్వు వెనకరా మళ్ళీ కేసు అవుతాయి. ఒకవేళ పిలిచినా కూడా నాకేం తెలియదని చెప్తాం. భయం. బాధ్యత తీసుకోం. కానీ ఈ జనరేషన్ అట్లా కాదు. బాధ్యత తీసుకుంటాం. బాధ్యత తీసుకుని ఎవరినైనా మేము న్యాయం తర్వాత కొనతాలపల్లి సచివాలయ మార్పు అంశంలో వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను వీరులపాడు కూటమి నాయకులు ఖండించారు. సచివాలయంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నందున పరిపాలనా సౌలభ్యం కోసమే సర్పంచ్ తీర్మానంతో పంచాయతీ ఆఫీసుకు మార్చామని స్పష్టం చేశారు. నందిగమ అభివృద్ధిపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని, నిబంధనలకు అనుగుణంగానే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. తెలుసుకోకుండా, మరి ఆధారాలు తెలుసుకోకుండా, ఎందుకు మార్చారు, ఎప్పుడు మార్చారు, ఎలా మార్చారు అనేది తెలుసుకోకుండా మరి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే 2024 మరి 20వ తారీఖు 11వ నెల 2024వ తేదీన మరి తీర్మానం ఆనాటి పంచాయతీ సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్ గారు, మరి ఆ సర్పంచ్ గారి తీర్మానంతో మరి చేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి సచివాలయం ఎక్కడో గేటెడ్ కమ్యూనిటీలో నిర్మించారు. దానికి సరైనటువంటి రహదారి లేక మరి కొంతమంది వ్యక్తుల చేతిలో ఆ రహదారి ఉండటం వల్ల సాయంత్రానికి అసాంఘిక కార్యక్రమాలు మరి చోటు చేసుకుంటున్నాయనే ఉద్దేశంతో ఆ రోజు ఆ వైఎస్ఆర్ పార్టీ గ్రామ సర్పంచ్ గారు తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఇది. ఇదిగో ఆ తీర్మానం కాపీ. దీన్ని తెలుసుకోకుండా, వాళ్ళు నిజాలు తెలుసుకోకుండా కేవలం రాజకీయ దృక్పథంతో, రాజకీయ కోణంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రకరకాలుగా మాట్లాడటం ఇది సమంజసం కాదు. దీన్ని పూర్తిగా మీరు తెలుసుకోండి. ఎండీఓ గారిని కానీ లేకపోతే ఇంకా పంచాయత్ సెక్రటరీల గారి దగ్గర ఉంటుంది రికార్డు. ఆ రికార్డుని చూసుకొని మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అంతేకాదు, ఒక గ్రామంలో ఒక చోట నుంచి పాత పంచాయతీ ఆఫీసులోకి సచివాలయ వ్యవస్థను మార్చినందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే, మరి గత వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో రాజధానిని మరి అమరావతిలో మరి శంకుస్థాపన చేసి తయారు చేసినటువంటి వ్యవస్థని మీరు మూడు రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలు ఆటినటువంటి పరిస్థితి మీ నాయకుడు మరి మీకు గుర్తులేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. అంతేకాకుండా మరి ఇంకా చెప్పాలంటే వీర్లపాడు మండలం గత 83లో వీర్లపాడు మండలాన్ని వీర్లపాడు గ్రామంలో ఏర్పాటు చేస్తే మరి ఆ ఈర్లపాడు గ్రామంలో ఉన్నటువంటి ఈర్లపాడు మండల వ్యవస్థని
తీసుకెళ్లి దుజ్జూరులో పెట్టినటువంటి పరిస్థితి మీ నాయకులు చేసింది కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు చేస్తే తప్పు, మరి ఒప్పు మేము చేస్తే తప్పు అని చెప్పేసి అది కూడా మీ గ్రామ సర్పంచ్ తీర్మానం చేస్తేనే మరి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్పేసి ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, తెలుసుకోండి. కావాలంటే మీ ఆఫీసుల్లో రికార్డులు దొరుకుతాయి, తెలుసుకొని మీరు మాట్లాడవలసిందిగా మరి కోరుకుంటూ, మీరు చేసినటువంటి నిందారోపణలు గానీ ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నాం. మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. రికార్డుల్లో భూమిని తగ్గించి చూపిస్తున్నారని పెనుగంచిప్రోలు వాసి మునగచెర్ల మాజీ సర్పంచ్ నల్లదాల సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు. సర్వేయర్లు, అధికారులు స్పందించి తన భూమి రికార్డులను వెంటనే సరిచేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. నేను అప్పటి నుంచి కూడా ఎంఆర్ఓ గారి చుట్టూ, మన సర్వేయర్ గారి చుట్టూ తిరగనే రోజంటూ లేదు. ప్రతిరోజు వస్తున్నాను, మేము చేస్తాం అది ఇదని చెప్తున్నారు. కానీ మళ్ళీ పీజీఆర్ఎస్లో కూడా పెట్టాము. పీజీఆర్ఎస్లో కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. అయ్యో అధికారులు ఉండలేదు, గ్రామాలకు వెళ్తున్నారు, మేము వచ్చిపోవటం జరుగుతుంది. చాలా రిస్క్ పడుతున్నామండి. మా సమస్యని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం సార్. అధికారులు ఏం చెప్తున్నారండి? అధికారులు చేస్తాం అన్నారు. మా పొలం 3 సార్లు కొలిచారు. మీ పొలం ఉంది, మీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ చూపించాం. అడంగులు ఉన్నాయి, పాత పాస్బుక్లు ఉన్నాయి. ఇంతవరకు నేను పాస్బుక్ కూడా తీసుకోలేదు, కొత్త పాస్బుక్ కూడా. అయితే నా సమస్య పరిష్కారం అంటున్నారు కానీ చేయట్లేదు. ఏడీ గారి దగ్గరకు ఒక ఫైల్ పంపించారు. ఆ ఏడీ గారి దగ్గర మళ్ళీ తప్పు ఉందని వెనక్కి పంపించారు. మరి ఆ తప్పుని సరిచేసి మళ్ళీ పంపించట్లేదు. పక్క రైతులు ఇంకా సంతకాలు పెట్టియాలన్నారు. ఇంతవరకు కూడా అది పని కావట్లేదు. నేను ప్రతిరోజు తిరుగుతున్నా. ఏం చెప్తున్నారు? చేస్తామండి, రేపు చేస్తామండి, మాపు చేస్తామండి, ఇంత తిప్పుతున్నారు. ఇదే పరిస్థితి, పనులు అయితే కావట్లేదు. జగ్గేపేటలోని లైఫ్ స్కిల్స్ వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ క్లినికల్ అటాచ్మెంట్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను అభినందించారు. వృత్తి విద్య ద్వారా యువత ఆరోగ్య రంగంలో ఉపాధి అవకాశాలను అందుకోవాలని మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర మరియు కళాశాల యాజమాన్యం పేర్కొంది. అయితే ఇందాక గెస్ట్ చెప్పిన విధంగా నిజంగా డాక్టర్స్ కన్నా మీ ప్రయారిటీ ఉంటుంది. ఏదో సర్జరీ జరిగితే బిఫోర్ ఆఫ్టర్, సర్జరీకి ముందు పోస్ట్ ఆప్ అదేంటుంది, ఏమంటారు ముందు ఆపరేషన్, ప్రీ ఆపరేషన్, పోస్ట్ ఆపరేషన్ మొత్తం ఫాలో చేసేది మీరే. నిజంగా మరి హాస్పిటల్ డాక్టర్స్ ఎక్కువసేపు టైం కనెక్ట్ అవ్వదు. మీతోనే మీరు ఆప్యాయగా, ప్రేమగా, కాన్ఫిడెంట్గా, డెడికేటెడ్ మీరు చెప్తే చాలా. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే 99లో కిడ్నీ స్టోన్ చేయించుకున్నాను. కిడ్నీ స్టోన్ చేయించినప్పుడు అప్పుడు మా దగ్గర నర్సులు కూడా పెద్దగా ఉండరు, కేరళ వాళ్ళు, విజయవాడ పేరు. నిజంగా చూస్తే ప్రేమ, డాక్టర్ గారు చాలా ప్రేమతో, చాలా ధైర్యంతో. ఏముండే విషయం అంటే డాక్టర్ చెప్పాం, ఉన్నటువంటి సిస్టమ్ ఏఎన్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తాం ఈ విధంగా నొప్పి ఉందనో ఈ విధంగా చెప్పినప్పుడు వీళ్ళు డాక్టర్గా కేస్ షీట్ రాస్తారు. మీరే ఇది రాసిన కేస్ షీటే డాక్టర్ మన ప్రిస్క్రిప్షన్ చేసి మందులు ఇస్తారు. అందులో మీరు కూడా ఒక విధంగా డాక్టర్సే. బజార్లో మరి ఆశ మన ఆర్ఎంపీలు కన్నా వాళ్ళ సబ్జెక్ట్ ఇవ్వడదు, ఎవరో డాక్టర్ చేసి వాడు రాసిన మెడిసిన్స్ రాస్తూ ఉంటారు. మనం అట్ట కాదు కదా, కాస్త మెడికల్ గురించి పూర్తిగా తెలుసుకొని ఈ విధంగా అప్రెంటిస్షిప్ చేసినప్పుడు ఆర్ఎంపీలు కన్నా మనం చక్కగా ప్రాక్టీస్ చేయగలం. మీతో చాలా మంది అనుకుంటారు డాక్టర్లు అవ్వాలని చెప్పి, డాక్టర్ సీట్ తప్పు కాబట్టి అవ్వలేదు అని చాలా మంది డాక్టర్ అయి ఉండేవాడు. అయినప్పటికీ కూడా ఆ సాటిస్ఫాక్షన్ చేయాలంటే తప్పకుండా మీరు సబ్జెక్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తెలుసుకొని చేస్తూ విషయాలు తెలుసుకుని డాక్టర్ ఎప్పుడైనా రాసినప్పుడు ఆర్ఎంపీలు ఏంటంటే అయ్యర్ అంటే పెట్టుకోబడతారు, త్వరగా జ్వరం తగ్గడం కాదు. అది ఎంబీబీఎస్ ఎండీ పోతే స్లో డోస్ ఇస్తారు. మనకు కావాలి ప్రజల్లో ఏంటంటే ఆ డాక్టర్ గారు అయితే ఆర్ఎంపీ గారు అయితే అన్ని జ్వరం తగ్గింది, అన్ని నొప్పి తగ్గింది అంటారు. ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్, ఎప్పుడైతే అయ్యర్ యాంటీబయాటిక్స్ వాడతామో హెల్త్ దెబ్బతింటుంది. మనం దాంట్లో ఇందాక మన ఎథిక్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ వచ్చింది చెప్పని పేషెంట్ సాటిస్ఫై చేయాలని చెప్పి ఐ డోస్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందువల్ల ఎథిక్స్ మెయింటైన్ చేస్తూ డెడికేషన్గా, ఆప్యాయగా సబ్జెక్ట్ ఎప్పటికీ అప్డేట్ తెచ్చుకుంటూ ఉద్యోగం రావకల్లా నిజంగా మీరు తర్వాత బిఎస్సీ నర్సింగ్ వెళ్ళొచ్చు. బిఎస్సీ నర్సింగ్ అయిపోతే ఎంఎల్హెచ్పి జాయిన్ కావచ్చు. మీకు మరి ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్టీ ఇప్పుడు అయితే ఎంఎల్టీ కూడా ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ చేయొచ్చు. డిఎంఎల్టీ వెళ్ళొచ్చు. మళ్ళీ
అవసరం లేదు. బిహెచ్ఎంఎల్టీ మీ అందరూ మరి ఏఎన్ఎంస్కి వెళ్ళొచ్చు, ఎంఎల్హెచ్పికి వెళ్ళొచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ అవ్వచ్చు, ల్యాబ్ సైట్ కావచ్చు, ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ కావచ్చు. అదే ఈరోజు విదేశాల్లో సింగపూర్, జర్మనీ అటు దేశాల్లో కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏజ్ లైఫ్ పెరుగుతుందంట. నర్సింగ్ కావాలని చెప్పి చాలా దేశాల డిమాండ్ ఉంది. మీరు కనుక నిజంగా అటువంటి పోవాలన్నప్పుడు తప్పకుండా రాజు గారు మాట్లాడతారు, మేము కూడా మాట్లాడి ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ ద్వారా మనం కూడా విదేశాలకు వెళ్ళి చక్కగా అమ్మనాలు చూసుకోవచ్చు. ఎథిక్స్ మెయింటైన్ చేస్తూ మానవతతో డెడికేషన్గా చేసి తప్పకుండా మనం మంచి లైఫ్ ఉంటుంది. అందువల్ల మీ అందరూ కూడా చక్కగా చేసి మీ అందరూ కూడా మంచి లైఫ్ ఉండాలని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి గుడ్ విషయం చెప్పి సలహా. సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు జగ్గీపేట రైతు బజారులో ప్రత్యేక రైస్ స్టాల్ను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లో 62 రూపాయలు ఉన్న స్టీముడు బియ్యాన్ని 52 నుంచి 58 రూపాయల వరకు, రా బియ్యాన్ని 50 రూపాయలకే కౌంటర్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మకు లబ్బీపేటకు చెందిన ఐశ్వర్య జ్యోతి దంపతులు 108 గ్రాముల బంగారు లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా ఇచ్చారు. 17 లక్షల రూపాయల విలువైన ఈ సువర్ణ హారాన్ని దాతలు కుటుంబ సభ్యులు ఆలయ డిప్యూటీ ఈవో కిషోర్ బాబుకు అధికారికంగా అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రధాన న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NDG న్యూస్.